మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీషపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మంత్రి పార్థసారథితో కలిసి ఊరు మొత్తం ర్యాలీగా తిరిగారు. మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే శిరీషతో పాటు ఆయన కూడా వేదికపై ఉన్నారు. దీంతో జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం నారా లోకేష్ వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. కార్యక్రమం వివరాలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారథి గౌతు శిరీషను లోకేష్ ఆదేశించినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైట్ హిమబిందు, నిన్న ఏదైతే నూజివీడు లో జరిగినటువంటి గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలు అయితే మాత్రం కొత్తగా టీడీపీ నేతలతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా నిన్న ఏదైతే నూజివీడులో ఏర్పాటు చేసినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో దాంతో కూడా చూసినట్టు మాత్రం కమిటీ నిర్వాహకులు అయితే మాత్రం ఇటు మంత్రి పార్థసారథి అదేవిధంగా ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటుగా మాజీ ఎంపీ అయినటువంటి కొనగల నారాయణ కూడా ఆహ్వానించారు. అతనితో పాటుగా ఇటు చూసినట్లయితే మాత్రం మాజీ మంత్రి జోగి రమేష్ ఏదైతే ఉన్నాడో అతను కూడా ఇటు గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు అదేవిధంగా ఇటు గౌతు లచ్చన్న కూడా గౌడు సామాజిక వర్గానికి అవడంతో కూడా ఇటు కూడా ఆహ్వానించిన పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో కూడా ఒకే వేదిక మీద ఏదైతే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఘటనలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా ఇటు ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కానివచ్చు, ఎమ్మెల్యేలతో ఉన్న సందర్భంలో ఇటు వైసీపీకి చెందిన మాజీ మంత్రి పాల్గొనడం అయితే మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చిస్తుంది. దీంతో కూడా ఈ జరిగిన ఏదైతే కార్యక్రమం ఉందో దీనిపై కూడా ఆ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం వివరణ కోరి నిన్న జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో దానిపై కూడా వివరణ మొత్తం కోరినట్లే ఉంది. దీంతో కూడా అయితే మంత్రి నారా లోకేష్ తో పాటు టీడీపీ పార్టీ అధిష్టానం కూడా పూర్తిగా అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఓవరాల్ గా నిన్న ఆ కార్యక్రమానికి జోగి రమేష్ ని ఎవరు ఆహ్వానించారు, అక్కడికి ఎలా వచ్చారు, ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులపై కూడా పూర్తి సమాచారం కావాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు మంత్రి నారా లోకేష్ ను కూడా ఇలా వివరణ కోరిన సందర్భం అయితే ఉంది. దీంతో కూడా ఇటు ఎమ్మెల్యే ఉన్నటువంటి గౌతు శిరీషతో పాటు మంత్రి పార్థసారథి అదేవిధంగా ఆ కమిటీ ప్రైవేట్ కార్యక్రమమా లేకపోతే ప్రభుత్వం సంబంధించి నిర్వహించాలనే కోణంలో కూడా అయితే మాత్రం దీన్ని వివరణ కోరినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. దీంతో కూడా ఇటు జోగి రమేష్ చూసినట్లయితే మాత్రం గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఇటు టీడీపీ ఏదైతే పార్టీ ఉందో దానిపై కూడా ఎన్నో విమర్శలతో పాటుగా హాట్ కామెంట్స్ చేసిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఒక సందర్భంలో కూడా ఇటు చంద్రబాబు పైతో కానివచ్చు, అదేవిధంగా చంద్రబాబు నివాసంపై కూడా ఆ దాడి చేసిన సందర్భాలు అదేవిధంగా కూడా ఎన్నో హాట్ కామెంట్స్ కూడా చేసిన సందర్భం అయితే ఉంది. అలాంటి వ్యక్తిని ఈ రోజు టీడీపీ పార్టీ ప్రతిష్ఠిత కార్యక్రమం ఏదో చేపట్టిందో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇటు మంత్రిని ఆహ్వానించడంపై కూడా ఇటు కూటమి పార్టీ నేతలతో పాటుగా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కూడా కొంత విమర్శలు అయితే దారితీస్తున్న సందర్భం అయితే ఉంది. దీంతో కూడా వాళ్ళకి నిన్న జరిగిన ఘటన ఏంటి, వాళ్ళకి ఇదంతా ఎట్లా నిర్వహించారు ఏంటి దానిపై కూడా నారా లోకేష్ అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన సందర్భం అయితే చోటు చేసుకుంది. అందుకే ఈ రోజు అయితే మాత్రం ఉదయాన్నే కూడా ఇటు గౌతు శిరీషకి అదేవిధంగా మంత్రి పార్థసారథి కూడా నారా లోకేష్ స్వయానా ఫోన్ చేసి దీనిపై నాకు పూర్తి వివరణ ఇవ్వాలంటూ కోరినట్లయితే మనకి సమాచారం తెలుస్తుంది. దీనిపై కూడా ఈ రోజు సాయంత్రానికి జరిగిన ఘటనపై కూడా పూర్తిగా మాజీ మంత్రి ఎవరైతే నారాలో జోగి రమేష్ ఉన్నారో అతను ఎవరు ఆహ్వానించారు, ఈ ప్రోగ్రామ్ ని ఎవరు కండక్ట్ చేశారు అనే దానిపై కూడా పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటువైపు టీడీపీ పార్టీ అధిష్టానంతో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. హిమబిందు.